హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఇంగ్లీష్. దిస్ ఇస్ స్వాతి టీచర్. ఈ రోజు మనం ద కి డిఫరెన్స్ తెలుసుకుందామండి. అంటే రెండు స్పెల్లింగ్లు ఒకటే, కానీ కొంతమంది ద అంటారు, ప్రతి దగ్గర ద అంటారు, కొంతమంది ప్రతి దగ్గర ది అంటారు. రెండు తప్పే. మరి ద ఎప్పుడు అనాలి, ది ఎప్పుడు అనాలి ఈరోజు తెలుసుకుందాము. అంటే కాన్సనెంట్ సౌండ్ వచ్చినప్పుడు ద అనాలండి, అండ్ వవెల్ సౌండ్ వచ్చినప్పుడు ది అనాలి. జాగ్రత్తగా వినండి. సౌండ్ అంటున్నాను కానీ నేను లెటర్ అనడం లేదు. సో సౌండ్ వేరు, లెటర్స్ వేరు అనమాట. చూడండి, ద క్యాట్, ద బుక్, ఇది అందరికి తెలుసు. ఈ రెండు కాన్సనెంట్ సౌండ్స్ అని, క సౌండ్, బ సౌండ్. ఇక్కడ వవెల్ సౌండ్స్ చూడండి, ది యాపిల్, ది ఆరెంజ్ అనాలన్నమాట. ది యాపిల్, ది ఆరెంజ్. అయితే సౌండ్స్ డిఫరెన్స్ ఇక్కడ తెలుసుకుందాం మనము. ఇక్కడ ద హౌస్ అనాలి, ఇక్కడ ది అవర్ అనాలి. చూస్తే రెండు హెచ్లే. మీకు డౌట్ రావచ్చు, ఇక్కడ హెచ్ ఉంది కదండి, హెచ్ కాన్సనెంట్ కదా అనొచ్చు. సో మనం సౌండ్ మీద ఫోకస్ చేయాలి. ఇక్కడ మనం హెచ్ ని ప్రొనౌన్స్ చేయడం లేదు. సో ది అవర్, ది అవర్, ద హౌస్. ఇక్కడ హా అంటున్నాను, ఇక్కడ అవర్ అంటున్నాను, అంటే ఆ సౌండ్, అంటే వవెల్ సౌండ్ చెప్తున్నాను అనమాట. సో ది అవర్, ద హౌస్. సో టాక్ బ్యూటిఫుల్లీ, లివ్ బ్యూటిఫుల్లీ. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ఫాలో మై ఛానల్.